ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అంటే యూనివర్సిటీలో వెళ్ళి చదువుకుంటేనే వస్తుందా అంటే మనం చేయలేమా? అంటే చాలామందిని మనం ఏం చూసినామంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయకుండా నెత్తికోకుండా కూర్చుంటారు. మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్లో బేసిక్స్ కనుక ఫాలో చేస్తే మన పర్సనల్ జీవితం కానీ, మన ప్రొఫెషనల్ జీవితం కానీ, మనం జాబ్ చేస్తున్నా కానీ, మనం బిజినెస్ చేస్తున్నా కానీ జీవితం అనేది ఒక డిసిప్లిన్గా నడుస్తుంది అనమాట. అంటే మీకు ఏం ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకోవడానికి ఏం పెద్దగా మీరు వెళ్ళి యూనివర్సిటీలో చదివి మీరు పెద్ద సీఏ కావాల్సిన అవసరం లేదు. ఎక్సెల్ షీట్లో ఏం చేయండి, క్రెడిట్ డెబిట్. అంటే క్రెడిట్ అంటే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డెబిట్ అంటే ఎక్కడ ఖర్చు చేసినాం. ఈ విషయం కనుక మీరు దీన్ని గుర్తుంచుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ని పాటిస్తే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బు ఎక్కడికి వెళ్తున్నది అనేది చాలా పెద్ద క్లారిటీ. ఈ చిన్న బేసిక్ని పాటించకుండా పెద్ద పెద్ద కంపెనీసే దివాలా తీసినాయి అనమాట. అంటే మనం కూడా జీవితంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకొని ముందుకు వెళ్తే డెవలప్మెంట్ అనేది ఫైనాన్షియల్గా మనం ఎట్లా ఫిట్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫిట్నెస్ అనేది ఎట్లా ఉండాలి, తద్వారా మనకు చాలా చాలా ఇది ఉపయోగపడుతుందనేది నేను భావిస్తున్నాను. మరి మీరు మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని ఏ విధంగా పాటిస్తారు అంటే ఏమైనా టిప్ మీరు ఇవ్వగలుగుతారా? కామెంట్లో తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ సో మచ్.